రెండు తెలుగు రాష్ట్రాలలో గంజాయి చాక్లెట్లు వీరవిహారం చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఎక్కడ చూసినా వీటి గురించి వార్తలే వింటున్నాము. రీసెంట్గా విశాఖపట్నం కానీ తాండూరు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పోలీసులకు చిక్కుతున్న గంజాయి అమ్మకాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిని ఎక్కువగా చాక్లెట్ల రూపంలో విక్రయిస్తూ ఉండడంతో పోలీసులకు ఈ తరహా సంఘటనలు ఎదుర్కోవడం తలకు మించిన భారంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ గంజాయి చాక్లెట్లకు వాసన ఉండదు. ఎక్కువగా వీటిని అమ్మడానికి పాన్ షాపులను కేంద్రంగా చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో గంజాయి చాక్లెట్లను పాన్ షాపుల్లో పోలీసులు కళ్ళు కప్పి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇక భాగ్యనగరం, హైదరాబాద్లో కూడా ఈ గంజాయి చాక్లెట్ల వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. చట్టంలోని లొసుగుల్ని అడ్డుగా పెట్టుకొని ఆ గంజాయి చాక్లెట్లను బంగ్ గోళీలు అనే పేరుతో అమ్మకాలు చేస్తూ పోలీసులకే షాక్ ఇస్తున్నారు. ఎక్సైజ్ చట్టాలను అడ్డు పెట్టుకొని ఈ బంగ్ గోళీలను, గంజాయి ఆకు పేస్ట్ను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుండి హైదరాబాద్కు తరలిస్తున్నారు. చట్టం నిషేధిత పదార్థాల నుండి గంజాయి మొక్క యొక్క ఆకుని NDPS మినహాయింపుని ఇస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టం ద్వారా వాటి మీద కూడా బ్యాన్ చేసింది. అసలు తెలంగాణలో ఈ బంగ్ గోళీలు ఎలాగ ప్రవేశించాయి? వీటిని ఎలాగ స్మగ్లింగ్ చేస్తున్నారు? అసలు ఈ గంజాయి చాక్లెట్లు పూర్తి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గమనిస్తే కనుక గంజాయి మాఫియా బరితెగిస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్ పరిధిలో గమనిస్తే కనుక బంగోలీస్ అనే పేరుతో అక్రమంగా ఇక్కడ గంజాయితో కూడిన చాక్లెట్స్ అయితే విక్రయిస్తున్నారు. అలాగే ఇక్కడ పాన్ డబ్బాల ముసుగులో విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ ఈ అక్రమంగా అయితే కనుక ఈ గంజాయితో కూడిన చాక్లెట్స్ అయితే విక్రయిస్తున్నారు. గంజాయితో కూడిన చాక్లెట్స్ అయితే కనుక ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పాన్ షాపుల ముసుగులో ఇక్కడ హైదరాబాద్ లో విక్రయించడంతో సైబరాబాద్ పోలీసులు అయితే వాళ్ళని పట్టుకున్నారు. అలాగే హైదరాబాద్ లోకి ఆయుర్వేద మెడిసిన్ పేరుతో ఎంటర్ అవుతున్న ఈ మెడిసిన్ ఈ గంజాయితో కూడిన చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోవడం అనేది పోలీసులకి కొంచెం క్లిష్టతరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఈ గంజాయితో కూడిన చాక్లెట్స్ మనం గమనిస్తే కనుక వీటికి స్మెల్ అనేది ఉండదు. అలాగే వీటి ప్యాకేజ్ను కూడా మనం గమనిస్తే కనుక ఆయుర్వేద ఔషధం అనే పేరుతో ప్రింట్ అయి వస్తున్నాయి. సో ఇప్పుడు వీటిని ఆధారంగా చేసుకునేది కనుక పోలీసులకి వీటిని కనిపెట్టడం అనేది కొంచెం కష్టంగా మారింది. ఇలా గంజాయితో కూడిన చాక్లెట్స్ అనేవి నార్దర్న్ స్టేట్స్ అయిన యూపీ, రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి అయితే కనుక హైదరాబాద్ లోకి ఔషధం పేరుతో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా కేసులు ఇలా గంజాయితో కూడిన కేసులు అయితే కనుక నమోదవుతున్నాయి. మనం ప్రస్తుతం గమనిస్తే కనుక తాండూరు ప్రాంతంలో 400కు పైగా గంజాయితో కూడిన చాక్లెట్స్ అయితే కనుక పట్టుకున్నారు. అలాగే ఈ అక్టోబర్ 1st వీక్లోనే విశాఖపట్నంలో కూడా ఇలా అసలు పోలీసులు కూడా కనిపెట్టలేని రీతిలో పాన్ షాపుల్లో చాక్లెట్స్ రూపంలో ఈ గంజాయితో కూడిన చాక్లెట్స్ అయితే కనుక అమ్ముతున్నారు. అలాగే మన హైదరాబాద్ లో కూడా మనకు తెలియకుండానే చిన్న చిన్న పాన్ షాపుల్లో ఇలాంటి చాక్లెట్స్ ని అయితే కనుక వాళ్ళకు కూడా తెలియకుండా ఇలాంటి చాక్లెట్స్ ని అమ్ముతున్నారు. సో ఇప్పుడు దీన్ని తెలుసుకున్న పోలీసులు అయితే కనుక దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఇన్ని కేసులు నమోదవడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఇంకా ఇలాంటి విక్రయాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద పోలీసులు అయితే కనుక దర్యాప్తు జరుపుతున్నారు.